హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ లైట్. ఇవాళ మన రివ్యూ రంభా ఊర్వశి మేనక టీజర్ చూశాక నాకేమనిపించిందో నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నాకు యాక్టర్ నరేష్ గారి మీద ఎలాంటి హేట్ అయితే లేదు. అతని యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఈ టీజర్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ క్రింజ్ కామెడీ అనిపించింది మావా. నాకైతే నా సైడ్ నుంచి మీకు విషయం క్లారిటీగా చెప్పాలి. అల్లరి నరేష్ గారు అని ట్యాగ్ ఉన్నంత మాత్రాన ఓన్లీ కామెడీ సినిమా తీస్తా అంటే మాత్రం కుదరదు భయ్యా. ఎందుకంటే ఇది 2026. నరేష్ అన్న కెరీర్ లో చూసుకుంటే చాలా మంచి మూవీస్ ఉన్నాయి. బట్ అందులో నాకు బాగా ఫేవరెట్ అనిపించేది నేను, నాంది, ఉగ్రం, శంభో శివ శంభో. ఈ మూవీస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే ఈ అన్ని మూవీస్ లో నరేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. మరి ఇప్పుడు రంభా ఊర్వశి మేనకాతో నీకున్న ప్రాబ్లం ఏంట్రా అంటే ఇది ఒక అవుట్ అండ్ అవుట్ డేటెడ్ స్టోరీ మావా. ఎందుకంటే మన హీరో వాళ్ళ ఇంట్లో ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. సో మన హీరోకి ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరుకొని ఆ మ్యాజిక్ బుక్ మీద ముగ్గులు గీస్తే రంభా ఊర్వశి మేనక వచ్చి తదాస్తు అంటారంట. దానికి తోడు వీళ్ళు చేసే క్రింజ్ కామెడీ. మరి ఈ సినిమా ఎంత మట్టికి వర్కౌట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలానే ఇరుముడి ట్రైలర్ రివ్యూ కూడా చేసాం, ఇక్కడ కింద లింక్ ఇస్తున్నాను. సో వీలుంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ రికమెండేషన్స్ కోసం మన మూవీ లైట్ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.